నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతా ఉన్నాను. అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అవ్వా నీకు డిసెంబర్ లోనే 4,000 పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లలో ఊదరగొట్టిండు, నమ్మబలికిండు, ప్రజలను నమ్మించిండు. గడ్డనెక్కగానే నట్ట నడిమిన ముంచింది రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు. 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు 4,000 పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కోటేయింది. రేవంత్ రెడ్డి మాట తప్పితే 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతాను. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట 200 పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంట్లో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని. 2,500 రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. 2,500 రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను.